ఇంగ్లీష్ భాషనే చాలామంది సులభం అని అంటారు, కానీ వాస్తవంలో అది అంత సులభమైనది ఏం కాదు. నాకెందుకు నిర్దిష్టమైనటువంటి గ్రామర్ నియమాలు లేవు అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కు స్వాగతం. దాదాపు 2 నెలలు మేము ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ వచ్చాము. సో చాలా రోజుల తర్వాత లాంగ్వేజ్ బేస్డ్ ఎపిసోడ్ ఇవాళ చేయబోతున్నాం. టాపిక్ ఏంటంటే THE, దను ఆర్ ది ఏ విధంగా ఉపయోగించాలి, అది కూడా జియోగ్రాఫికల్ ప్లేసెస్ అన్నమాట. అంటే భౌగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల గురించి చెప్పేటప్పుడు దాన్ని వాడాలనా లేదా. ముందుగా THE యొక్క ప్రొనౌన్సియేషన్ గురించి 2 మాటలు చెప్తాను. THE మనం అనుకున్నంత సులభం కాదనమాట. మనం ఎవరూ పెద్ద ధ్యాస పెట్టం. కానీ AEIOU అంటే వవెల్స్ వచ్చినప్పుడు వాటి ముందు మనం THEని ఉపయోగించినప్పుడు ది అనొచ్చు. ది అవి కాకుండా మిగతా ఆల్ఫబెట్ అంటే కాన్సనెంట్స్ వచ్చినప్పుడు ద అనాలి. అంటే ద బిల్డింగ్, ద కాంట్రాక్టర్, ది యాప్. సరే, సో జియోగ్రాఫికల్ ప్లేసెస్ గురించి చెప్పుకుందాం. ఇంగ్లీష్ భాషనే చాలామంది సులభం అని అంటారు, కానీ వాస్తవంలో అది అంత సులభమైనది ఏం కాదు. నాకెందుకు నిర్దిష్టమైనటువంటి గ్రామర్ నియమాలు లేవు అనిపిస్తుంది. చాలా విషయాలను మనం గుడ్డుగా గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టెంట్గా అంటే అప్పుడప్పుడు తప్పనిసరిగా డౌట్లు వస్తుంటాయి. మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనకే కాదు, చాలామంది నేటివ్ స్పీకర్స్ కూడా గ్రామర్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. సరే, లెట్ us స్టార్ట్ టుడేస్ టాపిక్ విత్ కాంటినెంట్స్ అంటే ఖండాలు. కాంటినెంట్స్ ముందు మనం దాన్ని వాడాల్సిన అవసరం లేదు. అంటే యూ నీడ్ నాట్ సే ది ఏషియా ఆర్ ది అమెరికా, ది యూరప్ అని అనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కంట్రీస్. దేశాల పేర్లు ముందు కూడా చాలా వరకు మనం దాన్ని వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కాంటినెంట్స్ విషయంలో ఎక్సెప్షన్స్ లేవు, కంట్రీస్ విషయంలో ఉన్నాయన్నమాట. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ముందు మనం దాన్ని ఉపయోగించాలి. అంటే ప్లూరల్ సౌండ్ ఎక్కడొచ్చినా కూడా. అదేవిధంగా ద నెదర్లాండ్స్ అనాలి. ఇకపోతే కింగ్డమ్ అనేటువంటి పదం వచ్చినా, రిపబ్లిక్ అనే పదం వచ్చినా మనం దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ద UK ఆర్ ద యునైటెడ్ కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. చైనాని మామూలుగా అనేటప్పుడు ద చైనా అని అనాల్సిన అవసరం లేదు, ది ఇండియా అనాల్సిన అవసరం లేదు. కానీ చైనా యొక్క అసలు పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఆ పేరును మనం చెప్పేటప్పుడు ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనాలి. సో ఒకసారి మీరు దేశాల యొక్క నేమ్స్ కొన్ని లిస్ట్ లాగా రాసుకొని చూడండి, మీకు ఈ డౌట్స్ ఎలిమినేట్ అయిపోతాయి. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా రాష్ట్రాల పేర్లు ముందు కూడా దాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ది ఆంధ్రప్రదేశ్, ద తెలంగాణ అనాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలే కాదు, సిటీస్, టౌన్స్, స్ట్రీట్స్, వీటి ముందు సామాన్యంగా మనం దాన్ని ఉపయోగించాం. ద హైదరాబాద్ అనకూడదు, ద చెన్నై అనకూడదు. జస్ట్ సే హైదరాబాద్ ఆర్ ఢిల్లీ ఆర్ చెన్నై. ద నెల్లూరు అనకూడదు, ద గుంటూరు అనకూడదు. జస్ట్ అవాయిడ్ ఆర్టికల్ అండ్ సే నెల్లూరు, గుంటూరు ఎక్సెట్రా. ఇకపోతే వీధులు అనమాట, స్ట్రీట్స్. చాలా వరకు స్ట్రీట్స్కి ఏదో ఒక వ్యక్తి పేరు ఉంటుంది. నార్త్ అమెరికాలో అయితే స్ట్రీట్ ముందు దాని అసలు వాడరు. వాల్ స్ట్రీట్ అంటే చాలు, యూ నీడ్ నాట్ సే ద వాల్ స్ట్రీట్.
అంటే ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనేది వేరు, ఒక పత్రిక వస్తుంది. వాల్ స్ట్రీట్ మాత్రం జస్ట్ వాల్ స్ట్రీట్ అంటే చాలు. సో వీధుల ముందు కూడా మనం దాన్ని వాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో కొన్ని పేర్లలోనే భాగంగా ద అనేది ఉంది అని చెప్తుంటారు. ఉదాహరణకి ఇంగ్లాండ్లో ద కింగ్స్ స్ట్రీట్ అని ఉందంట, మరి అటువంటప్పుడు వాడచ్చు. అంతేగాని మామూలు పేర్ల ముందు దాన్ని వాడాల్సిన అవసరం లేదన్నమాట. అయితే జనరల్గా మనం హైవేస్ గురించి కానీ, ఎక్స్ప్రెస్ వేస్ గురించి కానీ, ఫ్రీ వేస్ కానీ, లేదా మామూలు చిన్న చిన్న వీధుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం ద అనొచ్చు. హీ వాజ్ గోయింగ్ ఆన్ ద హైవే అనొచ్చు. మామూలు వీధుల విషయం అనాల్సిన అవసరం. సో తర్వాత ఏంటంటే మౌంటైన్స్, విడిగా మామూలు కొండలు అంటే శిఖరాలు, ఐలాండ్స్ దీవులు అంటే ఒక దీవి గురించి చెప్పేటప్పుడు, ఒక సరస్సు లేక్ గురించి చెప్పేటప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం లేదు. ద మౌంట్ ఎవరెస్ట్ అని అనకూడదు, ద కిలిమంజారో అని అనకూడదు. మౌంట్ ఎవరెస్ట్ అయితే మీ అందరికీ తెలుసు. కిలిమంజారో అనేది ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం. సో దాని ముందు కూడా మనం ద అనేది వాడకూడదు. ఐలాండ్స్లో కూడా ఒక దీవి గురించి చెప్పేటప్పుడు, వెస్టిండీస్కి మన వాళ్ళు క్రికెట్ మ్యాచెస్ ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ దీవుల పేర్లు చాలా చెప్తుంటారు. జమైకా అని, యాంటిగ్వా అని, వాటి ముందు కూడా ద అవసరం లేదు. ద జమైకా అని అనకూడదు. జమైకా ఇస్ అ సింగిల్ ఐలాండ్. ద యాంటిగ్వా అని అనకూడదు. జస్ట్ సే జమైకా అండ్ యాంటిగ్వా. సరే, ఎప్పుడెప్పుడు ద మనం ఉపయోగించాలనే దానికి ఈ కొండల నుంచే మనం స్టార్ట్ చేద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ముందు వాడకూడదు, కానీ హిమాలయాస్ ముందు వాడాలి. పర్వతాల ముందు ద వాడకూడదు, పర్వత శ్రేణి ముందు వాడాలి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ ద హిమాలయాస్ అనాలి. చూడండి, ఇది ఇంట్రెస్టింగ్, ఇది అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా చాలా పెద్ద పర్వత శ్రేణులు ఉన్నాయి ప్రపంచంలో. యూరోప్లో ఆల్ప్స్, సౌత్ అమెరికాలో అయితే అతిపెద్ద పర్వత శ్రేణి ప్రపంచంలోనే యాండీస్ అని. ది యాండీస్, ది ఆల్ప్స్ అని అనాలి. స్విట్జర్లాండ్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ది ఆల్ప్స్. చూసారా, పర్వతానికి వాడకూడదు కానీ శ్రేణులకు వాడాలి. అదేవిధంగా ఒక దీవికి వాడకూడదు కానీ దీవుల యొక్క సమూహానికి వాడాలి. ద లక్షద్వీప్ అనాలి. జమైకా ముందు వాడకూడదు అన్నాను, కానీ దాని దగ్గరలో ఉండే బహామాస్ ముందు ద వాడాలి. ద బహామాస్, బికాస్ బహామాస్ అనేవి ఒక గ్రూప్ అన్నమాట. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. తర్వాత సరస్సులు, లేక్స్. ఉత్తర అమెరికాలో చాలా పెద్ద సరస్సులు ఉన్నాయి. మిషిగన్, ఆంటారియో, ఏరే అనే పేరు ఉండేటువంటి సరస్సులు ఉన్నాయి. వాటి ముందు దాని వాడరు అన్నమాట. లేక్ అని ముందు వాడతారు. లేక్ మిషిగన్, లేక్ ఆంటారియో, లేక్ ఏరే అంటారు. అంతేగాని ద మిషిగన్ లేక్ అని అన్నారు. కానీ ఈ విషయంలో కొంచెం మన ఇండియాలో ఎందుకనో మనం లేక్ హుసేన్ సాగర్ అని ఎక్కువగాను, చాలా సందర్భాల్లో ద హుసేన్ సాగర్ అని రాయడం చూస్తున్నాను. అదేవిధంగా మన శ్రీహరికోట పక్కన ఉండేటువంటి చాలా పెద్ద ఉప్పు సరస్సు ఉంది, దాన్ని కూడా ద పులికాట్ లేక్ అని అంటారు. బట్ టెక్నికలీ లేక్ పులికాట్ అనాలి. మళ్ళీ ఈ సరస్సుల సముదాయం, గ్రూప్ ఆఫ్ లేక్స్ ఉన్నప్పుడు మాత్రం ద గ్రేట్ లేక్స్ అంటారు. ఈ ఉత్తర అమెరికాలో ఉండే పెద్ద సరస్సులంతా కలిపి ద గ్రేట్ లేక్స్ అంటారు. సో ఇది ఒక ఏరియా అన్నమాట. చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది, దాన్ని నోట్ చేసుకోండి. విడిగా అయితే అవాయిడ్ చేయొచ్చు, గ్రూప్ ఉన్నప్పుడు మనం దాన్ని పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఓషన్స్, సీస్, రివర్స్ అన్నిటి ముందు దాన్ని వాడాలి. ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. మహాసముద్రాలు, సముద్రాలు, నదుల యొక్క పేర్లు మనం రాసే ముందు ద వాడాలి. ద పసిఫిక్ ఓషన్, ది అట్లాంటిక్ ఓషన్, ది ఇండియన్ ఓషన్, ది అరేబియన్ సీ, ది కెరేబియన్ సీ,
సో ఓషన్ ముందు సీ ముందు వాడాలి. రివర్స్, ద గ్యాంజెస్ అనాలి, జస్ట్ గ్యాంజెస్ అని. ద మూసీ అనాలి, జస్ట్ మూసీ అనకూడదు. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. రివర్స్, సీస్, ఓషన్స్ అన్నిటి ముందు ద రావాలి. ఇకపోతే జియోగ్రాఫికల్ పాయింట్స్, నార్త్ పోల్, సౌత్ పోల్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దేని గురించి చెప్పేటప్పుడైనా కూడా ద వాడాలి. ద నార్త్ పోల్, ద ఈక్వేటర్, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని మనం వాడాలి. ఇక జియోగ్రాఫికల్ ప్లేసెస్, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయనుకోండి. పెద్ద ఎడారులు, ప్లాటోస్, పీఠభూములు, పెనున్సులాస్ అంటే మూడు వైపులా నీరు ఉన్నప్పుడు మనం పెనున్సులా. అన్నిటి ముందు కూడా మనం దాన్ని వాడాలి. ది అరేబియన్ డెజర్ట్ అనాలి, ద థార్ డెజర్ట్ అనాలి, జస్ట్ థార్ డెజర్ట్ అనాలి. ది అరేబియన్ పెనున్సులా, ది ఇండియన్ పెనున్సులా అనాలి. సరే, మన పీఠభూమి ఉంది కదా, ద డెక్కన్ ప్లాటో అనాలి. సో వీటన్నిటి ముందు కూడా వస్తుంది. అంతేకాదు, మనం దిశలను బట్టి చెప్పేటప్పుడు కూడా పశ్చిమ దిశ, తూర్పు దిశ, దక్షిణం చెప్పేటప్పుడు కూడా ద నార్త్, ద సౌత్, ది ఈస్ట్ అని చెప్పాలి. ద నార్త్ ఈస్ట్ అక్కడ కూడా తప్పనిసరిగా మనం దాన్ని ఉపయోగించాలి. ఇకపోతే మామూలు సూర్యుడు, చంద్రుడు ఇటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు కూడా మనం దాన్ని వాడాలి. కానీ భూమి గురించి చెప్పేటప్పుడు భూమి యొక్క పేరు మనం ఎర్త్ అన్నప్పుడు ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఏంటంటే ఎర్త్ అనేది ఒకటే అన్నమాట, అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మనం ఉండే గ్రహం పేరే ఎర్త్. సో దాని ముందు ద అని అనాల్సిన, ది అని అనాల్సిన అవసరం లేదు. సూర్యుడు అట్ట కాదు, సూర్యుడు ఒక నక్షత్రం అన్నమాట. సన్ ఈజ్ ఎ స్టార్. దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ సచ్ స్టార్స్ ఇన్ ది యూనివర్స్. మన స్టార్ సన్ అన్నమాట, అందువల్ల ద సన్ అన్నమాట. అదేవిధంగా చాలా గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. అందుకని మన ఉపగ్రహం గురించి చెప్పేటప్పుడు మనం ద మూన్ అనాలి. సో మామూలుగా ఎర్త్ గురించి చెప్పేటప్పుడు ఆర్టికల్ అవసరం లేదు. అయితే చాలా సందర్భాలు ఎర్త్ గురించి వాడతాం. ఎర్త్ గురించి ద వాడాలన్నా లేదా ఎప్పుడు వాడాలి అనే దానికి ప్రత్యేకంగా ఒక క్లాస్ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఒక గ్రహం, ఏ గ్రహం ముందు మనం ద వాడమో ఎర్త్ ముందు కూడా వాడము అనమాట. నెవర్ సే ద జూపిటర్ ఆర్ ద నెప్ట్యూన్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ సే జూపిటర్, నెప్ట్యూన్, మార్స్, లైక్ దట్. అవుటర్ స్పేస్ గురించి చెప్పేటప్పుడు కూడా ద అవసరం లేదు. దేర్ ఆర్ సిగ్నల్స్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ అంటే చాలా రకాల అవుటర్ స్పేస్ లేవు, మన చుట్టూ ఉండే అంతరిక్షం అనేది ఒకటి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా అబ్జర్వేషన్ అనేది అవసరం, ఏ భాషకైనా అవసరం. ఇంగ్లీష్ ముఖ్యంగా మన మాతృభాష కాదు కాబట్టి మనం ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా చూస్తూ ఉండాలి. లేకపోతే మనం అనవసరమైన దగ్గర దాన్ని వాడడం, అవసరమైన దగ్గర వాడకుండా కొంచెం ఇబ్బంది పడుతుంటాం. దీని తర్వాత ఒక చిన్న సింపుల్ క్విజ్ ఇస్తాను, కొంత గ్యాప్ ఇచ్చి నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి. టేక్ కేర్. బాయ్.